హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ స్వాతిని. నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా సఫర్ చేసి జమ్మూకి మళ్ళీ తిరిగి వచ్చేసామండి లీవ్ తర్వాత. మా వారు చూడండి, గడ్డి బాగా పెరిగిపోయింది. లీవ్కి వచ్చేసాం కదా, గడ్డి పూర్తిగా పెరిగిపోయిందనమాట. అక్కడే నేను ఆఫ్టర్ సింధూర్ టైంలో నేనైతే కొంచెం చిన్న చిన్న గార్డెన్ అయితే చేశాను అనమాట. దాంట్లో ఉన్న మొక్కలే అవి చూడండి. మేము ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా, అప్పుడు హడావిడిగా వెళ్ళిపోయాము. వీటిని అసలు పట్టించుకోనే లేదు. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల ఒక 1 month నుంచి అవి చక్కగా చిగురించాయన్నమాట, మంచిగా వచ్చినాయి. అలాగే చూడండి, ఇది బీన్స్ అనమాట. బీన్స్ పెట్టి వెళ్ళాను నేను అప్పుడు ఆ టైంలో. అవన్నీ మొలకలు వచ్చి పెద్దగా అయినాయి. అలాగే చిక్కుడుకాయలు పెట్టాను. ఇది వంకాయల చెట్లు. నేనైతే చచ్చిపోయినాయి అనుకున్నాను. మంచి చక్కగా ఈ వర్షాల వల్ల మంచి గ్రోతింగ్ ఉందన్నమాట. ఇక్కడ జమ్మూలో డైలీ వర్షాలు పడుతున్నాయి. మేము ఇక వచ్చేసిన తర్వాత సెలవు నుంచి రావటమే ఫస్ట్ నేను చెట్ల దగ్గరికి అయితే వెళ్ళాను. ఎందుకంటే నాకు గార్డెన్ చేయటం అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికి 2-3 యూనిట్లు అంతకుముందు ఉన్నాను. అక్కడ నేను గార్డెన్ చేసాను, ఇక్కడ గార్డెన్ చేసేలేను. ఇదైతే క్యారెట్ అనమాట. లాస్ట్ టైము సింధూర్కి ముందనమాట నేను ఇక్కడ ఇవి క్యారెట్ అయితే వేసి వెళ్ళాను. అది చూడండి, క్యారెట్ అయితే వచ్చింది కానీ అంత గ్రోత్ అయితే ఏం లేదు. ఎందుకంటే క్యారెట్ కంటే ఎక్కువ వాటర్ కావాలన్నమాట. ఆ వాటర్ లెవెల్స్ అనేది లేకపోవడం వల్ల అలాగా ఖరాబ్ అయిపోయినాయి. అలాగే ఇవన్నీ మిర్చి చెట్లు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి. అరటి చెట్టు నాటాను. అలాగే ఇక్కడ మా గార్డెన్లో నాకు చాలా ఇష్టం అనమాట గార్డెన్ చేయటం అంటే. ఎందుకంటే ఇక్కడ మెయిన్ చీజ్ ఏంటంటే చాలా రేట్లు కూరగాయలు. అలాగే మనం కొనలేమన్నమాట. చాలా రేట్లు అయితే ఏం కొంటాము, కేజీ 150 ఉంటుంది, ఒక్కొక్కసారి 100 ఉంటాయి. ఇదైతే గోంగూర అండి. నేను గోంగూర విత్తనాలు వేసాను. నేనున్నప్పుడు చిన్న చిన్న చెట్లు అనమాట. ఇక ఇక్కడ నుంచి పంపించేసేసారు మమ్మల్ని. మేమైతే వెళ్ళిపోయాము. ఆ తర్వాత మా వారు 1 month లీవ్కి వచ్చారనమాట. ఇది ఇంకా చూడండి, మంచి గ్రోతింగ్ అయితే ఉంది. ఇది గోంగూర. నేను మా వారిని రావటమే అక్కడ నేను అడిగాను అనమాట, లీవ్కి రావడమే. గోంగూర చెట్లు ఉన్నాయా లేవా అని అడిగితే చెప్పారు. చెట్లు ఉన్నాయో లేవో తెలియదు, నేను పెద్ద గమనించలేదు. అంటే అతను సింగిల్ మ్యాన్ అయిపోయారు కదా. నేనైతే ఫ్యామిలీ క్వార్టర్ నుంచి ఇంటికి వెళ్ళటమే. మా వారు అక్కడ సింగిల్ మ్యాన్ అయిపోయారు. ఆయనకి తెలియదు. ఇంకా లీవ్కి వచ్చేసారనమాట. లీవ్కి వచ్చేసిన తర్వాత చూడలేదు. వచ్చి చూడటంతోనే రావటంలోనే గోంగూర కనిపిస్తారు. సో ఎగ్జైట్ అనమాట. ఎందుకంటే గోంగూర ఉంటే మనం చాలా వండుకోవచ్చు. గోంగూర పప్పు చేసుకోవచ్చు, అలాగే పచ్చడి చేసుకోవచ్చు. మన సైడ్ అయితే దొరుకుతాయి, ఇక్కడైతే దొరకవు కదా. అందుకని చెప్పేసి నేను మంచి ఖుషి అయిపోయాను. మా వారితో అంటా వస్తున్నాను. ఏమన్నానంటే, ఇక్కడ గోంగూర ఉందో లేదో నువ్వు చెప్పి రావాలి కదా ఎవరికన్నా. నేనైతే ఆ టైంలో ఎవరికి చెప్పేలేదు. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరు. చాలా ఆనియన్స్ వేసాను అనమాట చాలా. మా వారైతే మధ్యలో ఒకసారి వచ్చేసి సింధూర్ అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చేసేసి ఏం చేశారంటే అవన్నీ పీకేసేసి వేరే వాళ్ళకి ఇచ్చారంట. నాకైతే తెలీదు. చెప్పారు వచ్చిన తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చానని. ఇదైతే మా చెల్లి వాళ్ళ గార్డెన్ అనమాట. మా పైన తెలుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళది. వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు గార్డెన్ ఎంత పెద్దగా చేసి చూడండి. బెండకాయలు అవి సూపర్గా బెండకాయలు కాస్తున్నాయి ఇప్పుడు. అలాగే బీన్స్, తోటకూర, గోంగూర. ఆల్మోస్ట్ మన సౌత్ వాళ్ళు అయితే ఎక్కువ శాతం గార్డెన్ చేస్తారు. నేనే అనమాట ఫస్ట్ ఇక్కడ గార్డెన్ స్టార్ట్ చేసింది. నన్ను చూసి అందరూ గార్డెన్ అయితే చిన్నగా చేసుకున్నారనమాట. ఇదండి ఇక్కడ వాతావరణం. రోజు వర్షాలు పడుతున్నాయి. బీన్స్ అని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. బీన్స్ మాకు క్వార్టర్స్కి ఎదురుగా అయితే చాలా ప్లేస్ అనేది ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే శుభ్రం చెయ్యాలి, అది కొంచెం కష్టమైంది. హస్బెండ్కి అయితే టైం దొరకదు, పొద్దాక డ్యూటీ అంటూ ఉంటారు. నేనేం చేస్తానంటే అందుకని చెప్పేసి కొంచెం టైము నేను తీసుకొని నేను అప్పుడు గార్డెన్ రోజు కొంచెం గడ్డి పేగడం, అలాగే వాటర్ పట్టడం, మొక్కలు పెట్టేసేసి అలా చేస్తూ ఉంటానన్నమాట. ఇదన్నమాట చూడండి. ఆ పక్కన చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి కదా, అవి గంజాయి అన్నమాట.
గంజాయి చెట్లు ఇక్కడ బోల్డ్ రోడ్డు పక్కనే చాలా పెద్దవి, చాలా పెద్దవంటే చెప్పలేము, చాలా ఉంటాయి అన్నమాట. అలాగే మా క్వార్టర్ పక్కన కూడా ఉన్నాయి. దీన్ని హిందీలో గాంజా అంటారు అనమాట. గంజాయి చెట్టుని గాంజా అంటారు. అవి ఎన్ని ఉన్నాయి అంటే చూడండి, ఆర్మీ వాళ్ళు అటు నడుచుకుంటూ వెళ్తున్నారు. డ్యూటీ టైం అయినట్టుంది. ఇవైతే కొంచెం పాత క్వార్టర్స్ అనమాట, అంటే పాతకాలంలో ఎప్పుడో కట్టారు, అవి వర్షాలకి అలా అయిపోయినాయి. ఈ కిందదైతే మా క్వార్టర్ అనమాట. ఇది మా స్కూటీ. అలాగే మా క్వార్టర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. చూడండి ఆల్మోస్ట్ చూడండి, ఇది మా పక్కన వాళ్ళు కూడా కొంచెం వంకాయ మొక్కలు అవి పెట్టుకున్నారు. మా పిల్లలు చెప్పులు ఇప్పేసి స్టాండ్ అక్కడున్న అక్కడే పెట్టేస్తారు, స్టాండ్లో మట్టుకు బెటరు. మా వారు కూడా అంతే, చెప్పుల స్టాండ్ పక్కనే ఉన్న చెప్పుల స్టాండ్లో అయితే పెట్టారన్నమాట షూస్. మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి జమ్మూ స్టార్ట్ అయిపోయి వచ్చాం కదా. ఇక్కడ నాకు తెలిసిన ఒక ఆవిడ చూడండి ఫుడ్ అయితే అరేంజ్ చేసింది మాకైతే. జర్నీ చేసి అలిసిపోయి వచ్చామని చెప్పేసి. అలాగే ఇంకో దీది కూడా దోశలు, వెజ్ బిర్యానీ ఒక దీది ఇచ్చిందనమాట. ఇంకొక ఆవిడైతే కీర్ చేసిందనమాట. అలాగే వైట్ రైస్, రోటీ, పూరి, చూడండి చనా సబ్జీ చాలా ఇచ్చారనమాట. మేమైతే ఆఫ్టర్నూన్ తిన్నాము, అలాగే ఈవినింగ్ కూడా తిన్నాము. మా వారైతే ఆకలేసేసి పాపం ఫాస్ట్గా తినేసేస్తున్నారు. ఎందుకంటే నేనంటే ఇప్పుడు తినాలి అంటే ఇంట్లో పని చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేయాలి, కొంచెం చేసిన తర్వాత అయితే నేను తింటాను. మా వారు తర్వాత చేసుకోవచ్చులేరా అని చెప్పేసి అంటే నేను ఇక స్టార్ట్ చేసిన అన్నమాట తినడం. నేను కూడా ఆ రోజైతే వచ్చి తినగానే ప్రశాంతంగా ఒక 1 అవర్ అయితే పిల్లలు మేము ప్రశాంతంగా పడుకున్నాం జర్నీ చేసి వచ్చి. మాకు ఇక్కడ ఒకరికొకరు ఇట్లా హెల్ప్ చేసుకుంటూ ఉంటారనమాట. లీవ్కి వెళ్ళి వచ్చే టైంలో నేను అంతకుముందు వేరే వాళ్ళకు వండిస్తే వాళ్ళు నేను వచ్చే టైంలో వాళ్ళు కూడా నాకు వండిస్తారనమాట. ఒక దీది అయితే చాయ్ తీసుకొచ్చింది, చాయ్ బిస్కెట్ ఇచ్చింది, నమ్కిన్ ఇచ్చింది కొంచెం, అలాగే ఫుడ్ ఇచ్చింది ఒక ఆవిడ రోటీలు ఇచ్చింది. ఇక్కడ చాలా మంచిగా ఉంటారనమాట. ఇక్కడ మనం ఇంటి దగ్గర వదిలేసి వస్తాం కదా ప్రేమలు ఆప్యాయతలు, ఇక్కడ అలాగే మనం ఫ్రెండ్స్ అయ్యామంటే చాలా బాగా చూస్తారు. నార్త్ వాళ్ళు చాలా మంచోళ్ళు కూడా. మీరే చూడండి నాకైతే ఎంత ఫుడ్ పంపించారో. నేనైతే తినలేకపోయాను అనమాట, ఎందుకంటే జర్నీ చేసి వచ్చి కొంచెం ఇంటి దగ్గర పని చేసుకుని అలిసిపోయాను అనమాట. అందుకనే నాకు ఎక్కువ ఫుడ్ ఏం తినాలనిపించలేదు. ఇదండి మా రూమ్ అయితే. మా పాప ఏంటో ఎదుగుతుంది. స్టార్ట్ చేసాను అనమాట తింటాం. మా బాబుని అడిగితే వాళ్ళు మేము ఇప్పుడు తిన్న తర్వాత తింటా ఉన్నారు. ఈ ఫుడ్ అయితే చాలా వేస్ట్ అయిపోయింది అనమాట. అంటే మా వారు నేనే కదా ఎక్కువ తినలేకపోయాము. ఈవినింగ్ తిన్నాం, నైట్ తిన్నాం, అలాగే మార్నింగ్ కూడా ఉందన్నమాట. కానీ ఆ ఫుడ్ మేము పడేసాము, పాడైపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.